తోమా గారి రెండవ చర్చ్ అద్భుతంగా ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది ఒక పడవ. నిన్న మనం వెళ్ళాం కదా, నిన్న మీరు చూసిన వీడియోలో ఫస్ట్ చర్చ్ దగ్గరికి వచ్చిన ఆయన పడవ అలా కట్టుకొని వచ్చేవాడు. ఓన్లీ థ్రెడ్డింగ్. ఆ టైంలో ఆయన వచ్చిన పడవ ఎస్ ఆయన తెడ్డు వేసుకుంటూ పడవ ప్రయాణం చేశారు. ఎందుకంటే అప్పట్లో మోటార్లు లేవు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఏం లేదు. దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు అటు ఇటుగా, 1980 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా. సో మనం ఇంకాసేపు ప్రేయర్ చేసుకుందాం ఏదేమైనప్పటికీ. పరలోకమంతా స్తుతించుటకు కదలిరాగా, భూమి మీద సమాధాన కలుగునని పలుకగా, గొల్లలు జ్ఞానులు ఆరాధించరాగా, పరిశుద్ధులు ప్రభువు నామము మహిమపరచగా. పరలోకమంతా స్తుతించుటకు కదలిరాగా, భూమి మీద సమాధాన కలుగునని పలుకగా, గొల్లలు జ్ఞానులు ఆరాధించరాగా. ఇక్కడ ఎందుకో మరి కేరళలో చలికాలం కూడా బాగా స్వెట్ వస్తుంది, బాగా వేడిగా ఉంటుంది. ఫ్యాన్లు అవన్నీ కూడా కొంతమంది పరిచయం చేస్తున్నారు, అందుకని వేయలేదు. సో ఇదనమాట. ఇక్కడేంటి అది అలా క్లీన్ చేస్తారు. ఓన్లీ సాటర్డే రోజు ఇలా మొత్తం క్లీన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే పైకి ఎక్కడానికి అర్హులు, పరిచర్యకు కూడా సమర్పించుకోవాలి. సో అది వాక్యం చెప్పేది, రొట్టె ద్రాక్షారసం ఇచ్చేది. అక్కడ ఉంది తోమా గారు వచ్చిన పడవ, సాదృశ్యమైన పడవను వేశారు అక్కడ. ఇది తోమా గారి రెలిక్, శరీరంలో ఒక భాగం. ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు 1980 సంవత్సరాల క్రితం భూమి ఏ లెవెల్లో ఉండేది, అంచెలంచెలు పెరుగుకుంటా ఈ లెవెల్కి వచ్చింది ఇప్పుడు. అది దీనికి సాదృశ్యం. ఇదిగోండి ఈ మందిరంతో రాతితోటి నిర్మించినప్పుడు వేసిన డేటు, ఆ ఫౌండర్ వాళ్ళంతా ఉన్నారు అక్కడ ఫౌండేషన్ వేసినప్పుడు. ఇవన్నీ ఇంకా భక్తులవి. ఆ టైంలో యేసుప్రభు వారు ఎలా సఫర్ అయ్యారు, ఎలా బ్రతికారు, దానికి సాదృశ్యంగా అన్నీ పెట్టారు. ఇదిగోండి ఇదైతే క్రూసిఫికేషను. ఆయన సిలువని ఎలా మోసారు, ఆయన ఎలా కొట్టారు, ఆ సన్నివేశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇదన్నమాట.